ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 57 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం నిర్ణయించింది. రూరల్లో 34, అర్బన్లో 33.1% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత పద్ధతిలోనే ఒక డిప్యూటీ మేయర్కే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 57 అజెండా అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపింది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేబినెట్ లో ఏదైతే బీసీలకు వెన్నెముకగా ఉండే తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఒక కీలక నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూరల్ లో 34%, అర్బన్ లో 33.1% రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఏదైతే ప్రత్యక్ష ఎన్నికలకు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పరోక్ష ఎన్నికల వలన కొంత అభివృద్ధికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ టీడీపీ ప్రభుత్వం ఆనాడు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. కానీ వైఎస్ హయాంలో దాన్ని ఏదైతే పరోక్ష ఎన్నికలుగా మార్చిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగుదేశం తన పాత నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఆ నిర్ణయాన్ని ప్రత్యక్ష ఎన్నికలకు నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా డిప్యూటీ మేయర్లు కూడా ఒక్కరే ఉండాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. 57 అజెండా అంశాలకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొన్ని పొలిటికల్ నిర్ణయాలు కూడా తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఏదైతే వర్ల రామయ్య, ఎస్పీ నేత వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఇద్దరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీరిరువురిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. కేబినెట్ నిర్ణయాలు చూస్తే కనుక మొత్తానికి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఇక్కడ మెయిన్ చూసుకుంటే కనుక కేంద్రం నుంచి స్థానిక సంస్థలు రావాల్సిన నిధులు పొందేందుకు పట్టణ గ్రామీణ సంస్థలకు ఎన్నికలు అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏదైతే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 అమలుకు స్థానిక బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లో ఎటువంటి మార్పు లేదని కూడా స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ యథావిధిగా కొనసాగుతాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కేబినెట్ కు అధికారులు వెల్లడించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నగర పంచాయతీలోని మేయర్, చైర్మన్ ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలోనే చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా 13 జడ్పీలను 28 జడ్పీ పరిషత్తుగా చేయాలని కేబినెట్, ఎందుకంటే జిల్లాల విభజనకు అనుగుణంగా 13 నుంచి 28కి మారిన పరిస్థితిని కూడా ఇక్కడ కేబినెట్ లో ప్రస్తావించిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఎస్ఐపిజిలో ఆమోదించిన పలు కీలక నిర్ణయాలు కూడా మొత్తం కూడా దాటిని కూడా కేబినెట్ ఆమోదించిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కేబినెట్ ఎజెండా తర్వాత పలు రాజకీయ అంశాలు ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా నిత్యావసర ధరల నియంత్రణ తక్షణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ప్రభుత్వం, పార్టీ శ్రేణుల మధ్య ధీటుగా స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మద్యం బ్రాండ్లకు అసభ్యకరంగా లేదా విచిత్రమైన పేర్లు రాకుండా కమిటీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. కంటైనర్ లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్సీల విషయానికి వస్తే వర్లరామయ్య ఒక దళిత నేతగా అందరికి తెలిసినప్పటికీ ఒక సామాన్యురారు వడ్డీర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి బీసీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం దక్కడం అనేది టీడీపీ ఒక గొప్ప నిర్ణయంగా చెప్తూ ఉంది. కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా రమాదేవి పనిచేయటం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గా ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన పరిస్థితిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అనేక కీలక నిర్ణయాలు అయితే ఈ రోజు కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైట్, థాంక్యూ రవిచంద్.